దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికి వందనాలు. దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. పాఠకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో గుంటూరు పట్టణానికి దేవుడు మనల్ని క్షేమకరంగా నడిపించినందుకు ప్రభువుకే స్తోత్రం కలుగునుగాక. మంచిది. పాఠకాల సమయం దేవుని వాక్యం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకున్నాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ గణనామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నా. మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఈ చివరి కాలంలో మేము వాక్యం వినువారు మాత్రమైండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండటానికి కృప దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మరొకసారి చదువుతాను చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, లేకపోతే ఆయన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండు. దేవునికి స్తోత్రం. ఈ పగటికాల సమయంలో ప్రవక్త చెప్పిన మాట వర్తమానం ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకును. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు తగ్గించుకును అనే వర్తమానంలో ప్రాఫెట్ మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం ఏ స్థితికి ఎదిగినా ఆ స్థితిలోనే ఒదిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఆమేన్. అంటే ఏ స్థితిలో నేనున్నా ఆ స్థితిని బట్టి నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలంటే, దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాలంటే ఒక్కటే ప్రాముఖ్యం ఏంటంటే తగ్గించుకోవటం. ఎట్లా చెప్పండి? వాక్యం అంటుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హెచ్చించుకుందామా తగ్గించుకుందామా? స్త్రీలు అనుకుంటారు చాలా మంది, తగ్గించుకోవటం అంటే
వస్త్రాలన్నీ సగం సగం కట్ చేసుకొని కుట్టుకొని ఒళ్ళంతా కనిపెడుకుంటే తిరగటం అనుకుంటున్నారు, తగ్గించుకోవటం. వాళ్ళు అది అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ తగ్గించుకోవటం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని పోలికలో మార్చబడి, దేవుని సామీప్యతలో మలచబడి పరిశుద్ధమైనటువంటి అలంకారాలు అలంకరించుకోవటమే తగ్గించుకోవటం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైనటువంటి మనం మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం ఏ స్థితికి ఎదిగినా ఆ స్థితిలో మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి. అందుకే ఏమంటాడంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు. గట్టిగా స్తోత్రం చేద్దామా? మనం చిన్నపిల్లలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునిలో అందరం. నేను మా వాడు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా వాడి గురించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మావాడే ఉండండి, మావాడు చిన్నపిల్లవాళ్ళు అండి అన్న. దేవునికి స్తోత్రం. అందరూ చిన్నపిల్లలు వెళ్ళండి అంటున్నాడు ఆయన. ఆ గేటు దగ్గర ఉన్న ఆయన ఏమన్నాడంటే, కొడుకు ఎంత స్థితికి ఎదిగినా, ఏ స్టేజ్కి వెళ్ళినా, పెద్దోడైనా 60 వచ్చినా 50 వచ్చినా 70 వచ్చినా వాళ్ళ అమ్మకి చిన్నపిల్లోడే. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్నకి చిన్నపిల్లోడే. అలాగే దేవుని దృష్టికి మనందరం కూడా చిన్నోళ్ళమే. ప్రైజ్ ది లార్డ్. అయితే భూమి మీద ఉన్నటువంటి మనం మనకంటే పెద్దవాళ్ళైనటువంటి దైవజనులు మనల్ని ఒక స్థితిలోనికి తీసుకొచ్చినటువంటి దైవజనులకి, పెద్దలకి మనం ఎప్పుడు కూడా లోబడి ఉండవలసినదే. ప్రైజ్ ది లార్డ్. ఒకటే విషయం ఏంటంటే, కనపడేటువంటి దైవజనుడికే నువ్వు లోబడకపోతే, కనపడేటువంటి పెద్దకే నువ్వు లోబడకపోతే, కనపడినటువంటి దేవునికి ఎట్లా నువ్వు లోబడతావు? నేను కనపడేటువంటి పెద్దలకు లోబడిన కానీ, కనపడే పెద్దలకి లోబడను కానీ దేవునికి నేను లోబడతానంటే నీకన్నా అబద్ధికుడు, నీకన్నా అబద్ధికురాలు ఇంకొకరు లేరు. రాత్రి ఒక విశ్వాసి నా దగ్గర ఉంది. ఇంకొక విశ్వాసి గురించి నా భార్య చెప్తా ఉంది. ఏంటంటే, ఆమె వచ్చి కూర్చోమంటే కుర్చీలో కూర్చోలేదంట, అరుగు మీద కూర్చోలేదంట, కింద చిన్నపాటి బల్ల ఒకటి ఉంటే ఆడ కూర్చుందంట. ఏంటమ్మ సంగతి? కూర్చోమంటే మేము కూర్చోంలేండి, మీ ముందు కూర్చోండి. నేను లేని అక్కడ పాస్టర్ గారు ఉంది, నీ ముందు నేను కూర్చోలేమ్మా, మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు అని ఈ విషయం మేము మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల ఇంకో విశ్వాసం వచ్చి నా పక్కన కూర్చుంది. మాట్లాడుకునేది ఈ విషయాలు. అంటున్నారా? ఇలా చాలామంది ఎట్టున్నారంటే, కొంచెం ఇస్తే పాస్టర్ గారు కొంచెం ఇస్తే ఏదో సంధిస్తే సందడి వేసుకుంటారు అన్నట్టుగా, ఏదోలే సిస్టర్ ఇక్కడ ఉంటుందిలే, లేకపోతే భర్తను కోల్పోయిందిలే, కొంచెం మనం ఆదరవుగా ఉందాం, అన్నింటిలో సాయం చేద్దాం అన్నట్టుకుంటే, మనం ఏదో ఆ విధానంలో పోతే ఏకంగా మర్యాదలు కోల్పోయేటువంటి పద్ధతుల్లో చాలా మంది జనాలు ఉంటున్నారు. నేను అనుకుంటా ఉంటా, మా పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన లోపల కూడా రానిడంటే ఇట్లాంటి వాళ్ళని చూసానేమో. చెప్పండి. మా పాస్టర్ గారు ఉన్నాడు, బయట నుంచి బయట పంపిస్తాడు, లోపల వాటికి. ఇప్పుడు 20 సంవత్సరాల అనుభవంలో ఉన్న నాకే ఇన్ని అనుభవాలు ఎదురవుతే, మరి 40 సంవత్సరాల అనుభవంలో ఉన్న సేవకుడికి ఆయనకి ఇన్ని అనుభవాలు ఎదురంటే, అందుకే లోపలికి ఎవరు రానిడు ఆయన లోపలికి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను అప్పుడు నా భార్యతో చెప్తా ఉన్నా, మా సంఘంలో పరిచర్యలో కోటేశ్వరరావు గారు పెద్ద ఆయన ఉన్నాడు, ఒక ఆయన సంఘ పెద్ద ఆయన ఎప్పుడు కూడా మా దైవజనుడు శ్రావణన్న ముందు ఎప్పుడు కింద కుర్చీలో కూర్చొని అరుగుతాడు. మేము చెబుతూ ఉంటాం, సార్ ఏం సార్ కూర్చోండి సార్ అంటే, మాస్టర్ గారి ముందు నేను పెద్దవాడు, మళ్ళా పాస్టర్ గారి కంటే వయసులో పెద్దవాడు, కానీ ఏమంటో తెలుసా, దేవుడు ఆయన పిలిచిన పిలుపు వేరు, ఇచ్చిన అభిషేకం వేరు, నిలబెట్టుకున్న విధానం వేరు. మనం ఒక విశ్వాసులం. ఆయన పైగా మరలా
మేము అక్కడ నిలబడి ఉంటే చిన్న సేవకులు మాకు కుర్చీలు తీసుకొచ్చి కుర్చీలు ఇస్తాడు. మీరు కూర్చోండి, మీరు సేవకులు. ఎంత తగ్గింపు! ఆయన తగ్గింపును బట్టి ఆయన పిల్లలందరినీ దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో ఎప్పుడూ కూడా తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి ఇచ్చే అర్హత, ఎవరికి ఇచ్చేటువంటి ఉన్నతమైన స్థితి, దేవుడు ఎవరికి ఇచ్చేటువంటి ఒక గొప్ప భాగ్యం, అది వాళ్ళకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం మన జీవితాలు ఎప్పుడు కూడా పెద్దలకి ఏం చేయాలా? లోబడి ఉండాలి. దేవుని గారు చెప్పిన సాక్ష్యం మీకు చెప్పాను కదా, గుండీ సాక్ష్యం. హల్లెలూయా. దేవుని గారి సేవలో ఉన్నటువంటి తొలి దినాల్లో కొత్తలో సేవకు పోవడానికి తనతో పాటు ఒక సహోదరుడు ఇద్దరు కలిసి అక్కడ ఒక ఆమె పెద్ద ఉంటే, విశ్వాసంలో మంచిగా స్థిరపడినటువంటి ఆమె ఒక ఆమె పెద్ద ఉంటే, మనం ఎట్లా సేవకి వెళ్తున్నాం కదా, ఆ పెద్ద ఆవిడ చేత ప్రార్థన చేయించుకుని వెళ్దామని చెప్పి ఇద్దరంట ఈ చొక్కా గుండీలు తీసి ఆమె ఎదురుకు పోయారంట. ఆమె అన్నదంట, అయ్యా ముందు గుండీలు పెట్టుకోండి, మీరు గుండీలు తీసి వాక్యం చెబితే వినేవాడు చొక్కా ఇడిసి వింటాడు వాక్యం, మీరు గుండెలు పెట్టుకోమంటే అప్పటి దేవుని గారు గుండె పెట్టుకున్నాడంట. పక్కన అన్నాడంట, గుండె పెట్టుకోమని బైబిల్లో ఏడందో చూపిమని అన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అన్నప్పుడు వెంటనే దేవుని గారు అన్నాడంట, అయ్యా గుండీ కాడ నువ్వు నన్ను తిట్టుకోవటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు పెట్టుకుంటూ పెట్టుకో, లేదని చెప్పేసి వెళ్ళాడంట. దేవుడు అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లో దీవెనే గారిని సేవకు వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి తనతో పాటు సహోదరుడు సేవ చేయలేదంట, కానీ చివరికి ఏదో చిన్నపాటు ఉద్యోగం చేసుకుంటా హైదరాబాద్లో ఉంటే ఒకరోజు ఆ సహోదరుడు యొక్క ఊర్లో సువార్త కూటం అయితే దేవుని గారు వెళ్ళాడంట. వెళ్ళి పనిలో వాళ్ళ అమ్మగారు వాళ్ళు తెలుసంట ఆయనకి. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వద్దామని చెప్పేసి వెళ్తే వాళ్ళ అమ్మగారు అందంట, అయ్యా దేవుడు నేను అద్భుతంగా వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మా ఓడిందయ్యా నీతో పాటు సేవకని చెప్పి ఇలా ఆడేదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆ ప్రైవేట్ ఉద్యోగం హైదరాబాద్లో. ఇప్పటికీ మేము ఉప్పు పప్పు పంచదార చింతపండు మేమే పంపిస్తున్నాం. ఇంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చిందా ఈ ఆశీర్వాదం అంటే అప్పుడు అన్నాడంట, గుండీలోంచి వచ్చిందమ్మా. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఆమె పెద్ద దైవ సేవకురాలనే కదా వెళ్ళింది, ఆమె చేత ప్రార్థన చేయించుకుందామనే కదా వెళ్ళింది ఆమె. ఇప్పుడు ఆమె చేత ప్రార్థన చేయించుకుందామని వెళ్ళినటువంటి నువ్వు ఆమె చెప్పిన మాట వినకపోతే ఆ ప్రార్థన ఎట్ట ఫలిస్తుంది? చాలామంది నాకు రివర్స్గా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. వచ్చి మాలో నన్ను ప్రార్థన చేయమని తలకాయ చూస్తారు, నెత్తిన పెట్టి అంటారు. నువ్వు వాక్యానికి లోబడకుండా, దేవునికి లోబడకుండా నేను చేసే ప్రార్థన నీకు ఎట్ట ఫలిస్తుంది? ఫలవంతంగా ఎలా ఉంటుంది? అర్థం చేసుకున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే చిన్నలారా పెద్దలకి ఏం చేయండి? లోబడండి. దేవునికి స్తోత్రం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. ఈ దీన మనస్సు ఎవరిదయ్యా? చదవండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వాక్యం. దేవుని ఆత్మ వలన 12:28. ఒక్క నిమిషం నేనే మీకు రెఫరెన్స్ తప్పు చెప్పినట్టున్నా. 11:28. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును. కనుక మీ మీద ఇప్పుడు ఆయన పిల్లలము, యేసయ్య పిల్లలమని చెప్పుకునేటువంటి మనలో
కక్షలు, కార్పణ్యాలు, తగాదలు, తిట్టుకోటాలు, కొట్టుకోటాలు అవసరమా? ఆమేన్. ఆయన పిల్లలమని చెప్పుకునేటువంటి మనలో ఆయన బీజం ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలమని చెప్పుకునేటువంటి మనలో ఆయన బీజం ఎప్పుడైతే ఉంటుందో నిజంగా ఆయన పోలికలు మనలో ఉంటుంది. కాబట్టి ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. పేతురు ఏమంటాడు? పేతురు ఎందుకు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోమంటాడంటే యేసు ప్రభుతో పాటు యేసు కాబట్టి ఫాలో అయ్యాడు. కాబట్టి ఏం చెబుతున్నాడు? ఆయనలో సాత్వికత ఉంది, ఆయనలో దీన మనస్సు ఉంది. కాబట్టి మనలో కూడా ఏముండాలా? దీనుడు. యేసయ్య కల్వరి శిలువలో ఆయన ఎట్టున్నాడు? దీనుడుగా ఉన్నాడు. దీనత్వం చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారు పరిచర్య తొలి దినాల్లో, పరిచర్య కొత్తలో ఒక ఆమంట, అయ్యా ఒక ఇంటికి వెళ్ళి విజిటింగ్ చేసి ప్రార్థన చేసి వస్తుంటే, అయ్యా వేడి వేడి పప్పుచారు చేశాను, మందు తినిపోయా అందంట. పాపం ఆయన ఏం చేశాడంటే కూర్చున్నాడు. ఆమె బతిలాడిద్దంట, నేను తిన్నమ్మా వెళ్తానంటే కాదులయ్యా తినిపోవాల్సిందని చెప్తే కూర్చొని అన్న తిన్నాడంట. ఈ లోపల ఆమె భర్త వచ్చాడంట. వచ్చి అతను అన్నాడంట, ఏ వయసులో ఉన్నావు, పని చేసుకుని బతికి రావచ్చుగా, ఏం ఆ ఇంటికి తిరిగి అన్నం తినకపోతే అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ మాటలని అని కూర్చాడంట. ఆ మాటకి ఆయన చూడండి, యాక్చువల్గా నిజంగా మనకు ఎట్లా ఉంటుంది? అదే ప్లేస్లో మనం ఉంటే, నువ్వు వద్దు, నీ అన్నం లేదే, అన్నం లేకుండా వచ్చినాడు కొన్నావు మీ ఇంటికి, ఎట్ట కనపడతాను? మనలో ఆ దీనత్వం, ఆ తగ్గింపు లేకపోతే ఆయనంట ఏం మాట్లాడలేదంట, అలాగే కూర్చొని అన్నం తిని అంటున్నారా, ఆమెకి వెళ్ళొస్తానమ్మా అని వందనాలు చెప్పి ఆయనకు కూడా వందనాలు చెప్పి వెళ్ళాడంట. అదే మాకేం ఎట్ట కనపడుతున్నావు, మాకేం తినలేదు అనుకుంటున్నావా అన్నట్టయితే సీన్ వేరుగా ఉండేది కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన అలా మాట్లాడేసరికి ఆయనకంట ఆయన అన్నాడంట, ఎవరు ఈ అబ్బాయి? ఆయన తగ్గించుకున్నాడు. నేను ఉమ్ముసినా కానీ ఏమనలేదు అంటే ఆమె అందంట, ఈయన మా పాస్టర్ గారు అందంట. దేవుని అట్నా, ఈయన మీ పాస్టర్ ఇక్కడ ఈ అబ్బాయి అక్కడికి నువ్వు ప్రార్థనకు పోయేది అని చెప్పి, అట్టయితే రేపు ఆదివారం నేను కూడా వస్తానని చెప్పేసి 2 సార్లు ఉమ్మూసాడంట. 2 వడ్ల బత్తాలు తీసుకుపోయాడంట. ప్రార్థనకు ఆదివారం ప్రార్థనకు పోయి, అయ్యా నీ పట్ల నేను తప్పు చేశానయ్యా, నేను చేసిన తప్పుకి 2 బస్తాలు వడ్లు తీసుకొచ్చాను, ప్రార్థన చేయండి అయ్యా మా పొలం కోసం అన్నాడు. దైవజనుడు యేసన్న గారు ఏమంటాడు తెలుసా? 2 సార్లు ఊసినందుకు 2 బస్తాలు తెచ్చాడు, 4 సార్లు ఊస్తే 4 బస్తాలు తెచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ అంత గొప్పగా పరిచర్య వాడబడుతుందంటే నేను ఆలోచిస్తూ ఉంటాను, కరోనా మార్చి నెలలో ఎందుకు రాలేదు? ఫిబ్రవరిలో ఎందుకు రాలేదు? గుడారాల పండుగ అయిపోయినాక కరోనా వచ్చిందంటే ప్రైజ్ ది లార్డ్. గుడారాల పండగకు ముందు కరోనా వస్తే పరిస్థితి ఎట్టుండేది? మనం ఆలోచన చేయాల. ఏదో మా వర్తమానం అని గుడ్డలు దించుకోవటం కాదు, గుడ్డలు దించుకోవటం కాదు, పేరు చెప్పుకొని ప్రవక్త పేరు చెప్పుకొని గుడ్డలు దించుకోవటం కాదు. ప్రవక్త అందరినీ గౌరవించాడు అబ్బాయి. అన్ని సంఘాల వాళ్ళని నేను వచ్చేటప్పుడు కూడా నువ్వు తగ్గించుకుని మెసేజ్ చదువుకుంటా వచ్చా ఆటోలో. అందులో మెథడిస్ట్ వాళ్ళని వాళ్ళు మంచి సహోదరులు అన్నాడు, బ్యాప్టిస్ట్ వాళ్ళని వాళ్ళు మంచి సహోదరులు అన్నాడు. మనమేందా మనకి మెంటలు వచ్చి వాళ్ళని తిడతాం వీళ్ళని తిడతాం, ఆ సంఘం మంచిది అంటే ఈ సంఘం మంచిది కాదంట. ఒరే మన అందరం ఒక చోట కట్టుకట్టుగా ఉండాలని చెబుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనోళ్ళు ఏందో ఒక్కళ్ళను కూడా పొగుడుతారండి, తిట్టడమే.
వాడు మంచుడు కాదంటే ఈయన మంచుడు అయినట్టు. వాడు మంచుడు కాదంటే దినకరన్ గారు మంచుడు కాదు, ఏసన్ గారు మంచుడు కాదండి, ఆరోగ్య మూర్తి మంచుడు కాదండి, అసలు మందే, అసలు మన ప్రవక్తే గొప్పవాడు, అసలు అది ఇది. అయ్యా నీ డబ్బా నువ్వు కొట్టుకోవటం కాదు నాయన, నీ డబ్బా నువ్వు కొట్టుకోవటం కాదు, మన డబ్బా ఇతరులు కొట్టాలా. అంతేగా. ప్రవక్త గురించి అనేక మంది హెచ్చించారు, మాట్లాడారు. ఈరోజు ఆ వర్తమానం పేరు చెప్పుకున్నట్టు మన గురించి ప్రజలు మాట్లాడాలి, కానీ మన డబ్బా మనం కొట్టుకోవటం ఏందండి? అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అంత తగ్గించుకున్నాడు కాబట్టి, అంత దీనత్వాన్ని ధరించుకున్నాడు కాబట్టి మనల్ని చూసినప్పుడు ప్రజలు మనలో ఉన్నటువంటి క్రీస్తును చూడాలి తప్ప హల్లెలూయా ఇంకోటి చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును, కాబట్టి మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. హల్లెలూయా. ఆ పెద్ద సంఘంలో పాస్టర్ గారు ఎవరినో ట్రెజరర్ని పెట్టాడంట. పెద్ద సంఘాల్లో ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజర్లు ఉంటారు కదా. అలాగే ఆ పాస్టర్ గారు పాపం వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఒక ట్రెజరర్ని పెడితే సంఘ పెద్దలందరూ వచ్చాయి, మాకు తెలియకుండా నువ్వెవడు పోయి సంఘ పెద్దలను పెట్టడానికి, ట్రెజరర్ని పెట్టడానికి అని చెప్పి అది మొదట ఆదివారం పాస్టర్ గారి మీద లెగిస్తే పాస్టర్ గారు అన్నాడంట, అయ్య బాబు ఎందుకు నాయనా అని అనకుండా, రే అంగి ఇడిచానంటే మీకన్నా పెద్ద రౌడీని నేను. అర్థమైందా? నేను అక్కడ వచ్చానుకున్నారు, మీకేం అర్థం కావట్లా. ఈ లోపల ఒక సహోదరుడు ఉండి, అయ్యో అంగేడు వద్దులే ముందు బల్లారాధన అయ్యా అన్నాడట. నాకు ఆ సంఘస్థులు చెప్తే విన్నా నేను, నాకేం తెలుసు అంటున్నారా? మొదటి ఆదివారం బల్లారాధన ఇయ్యాలా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అన్నారు, ఆ సహోదరుడు అన్నట్టు, అయ్యో నువ్వేం చేయొద్దు కానీ అంగి వేసుకొని బల్లారాధన అయ్యా అంటే, బల్లారాధన ఎంత చీప్ అయిపోయిందండి. తీసుకునేవాడే అంత రెబల్ అయితే, ఇచ్చేవాడు అంత రెబల్ అయితే, తీసుకునేవాళ్ళు ఇంకంత రెబల్ అవుతారు. వాక్యం అంటుంది, ఇది నా శరీరము, ఇది నా రక్తం, దీన్ని పుచ్చుకునేటువంటి మీలో ఎవరుండాలి? నేనుండాలి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. పుచ్చుకునే మీలో నేనుండాలి. అయితే మరి మీరు పుచ్చుకునేటువంటి మీలో ఈ తలకాయ నొప్పులు, ఈ కోపాలు ఏంది, ఈ ద్వేషాలు ఏంది, ఈ అసూయలు ఏంది, ఈ కొట్టుకోటాలు ఏంది, అంగీలేడవటం ఏంది? తగ్గింపేది తగ్గింపు జీవితమేనా? క్రైస్తవుడు అంటే గుర్తుపెట్టుకోండి, లోక విషయాలలో అన్ని విషయాల్లో చచ్చినోడు అని అర్థం. అదేనా? క్రైస్తవుడు అంటే ఏంటి? లోక సంబంధమైనటువంటి అన్ని విషయాలలో చచ్చిపోయాడు అని. ఇక మనలో పాత జీవితం, పాత బ్రతుకులు ఇవి మనలో కనపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. పాతోడు రాకూడదు. ఇంతకుముందు నువ్వెంత డాను అయినా, ఆమేన్, నువ్వెంత కోపిష్టు అయినా, నువ్వెంత తగాదలు మారోడు అయినా, ఇప్పుడేం కాకూడదు, నువ్వు ఆ స్టేజ్కి రాకూడదు. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజలందరూ మనల్ని గమనిస్తుంటారు. ఆమేన్. ప్రజలందరూ మనల్ని గమనిస్తుంటారు. గమనించినప్పుడు మనం నిగ్రహాన్ని పరిస్థితుల్లో కోల్పోకూడదు. ఆమేన్. హల్లెలూయా. అదే ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటంటే ఆశా నిగ్రహం. మనం ఎప్పుడు కూడా ఇతరులకు మాదిరిని చూపించే వారుగా ఉండాలి తప్ప హల్లెలూయా మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి పడ్డా, నా కుటుంబం ఏ పాటిది. అసలు ఆ మాట ఎట్లాంటి మాట అండి అది? ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి
ఏంటి, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు గొప్ప రాజుగా చేశాడు. దావీదులో ఎంత దీనత్వం ఉన్నట్టు. మన ప్రవక్తను దేవుడు ప్రపంచాన్ని 7 సార్లు చుట్టొచ్చాడంట. ఎన్నిసార్లు పోయినోడు అసలు ఉన్నారో లేరు ఎవరన్నా దైవజన్, నాది లేదు. నన్ను అడిగితే ఏమని చెప్తా అంటాం, ఈయన మనగాలకు మనగాడని చెబుతా. ఆత్మీయతలో గాని, సువార్త సేవలో గాని, అద్భుతాలు చేయటంలో గాని దేవుడు ఈయన వాడుకున్నట్టుగా ఇంకొక దైవజనుడు నేను వాడుకున్నాడు లేదు నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రపంచాన్ని 7 సార్లు చుట్టొచ్చాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏడో తరగతి అయిపోయినాడు. ఎవరు? 7వ తరగతి తప్పిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. 7వ తరగతి తప్పినది ప్రపంచ దేశాలు 7 సార్లు దిగడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. 6వ తరగతి తప్పిన ఆయన దేశ విదేశాల్లో వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏందండి ఆయన ఎప్పుడంట సామాన్యతలో ఉంటాడంట. సామాన్యతలో ఉండి సామాన్యులను వాడుకుంటాడంట. వాళ్ళ ద్వారా తను మహిమ తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అది. అందుకే చాలా తగ్గింపు. మన ముందున్నటువంటి పెద్ద పెద్ద దైవజనులు గతించిన సంగతి మనకొద్దు. ఒకసారి జాన్ వెస్లీ గారు, హోసానా మినిస్ట్రీ జాన్ వెస్లీ, తర్వాత స్టీఫెన్ పాల్ గారు. జాన్ వెస్లీ గారు సింగపూర్ నుంచి ఆడి నుంచి వస్తున్నాడంట, ఆయన ఇంకో దేశం నుంచి వస్తున్నాడంట. ఇద్దరు ఎయిర్పోర్ట్లు ఎదురెదురు పడ్డారంట. జాన్ వెస్లీ అన్న వెళ్ళి స్టీఫెన్ పాల్ తోటి, అన్న ప్రైజ్ లాడ్ అన్న, నన్ను గుర్తుపట్టారా అన్నాడంట. నువ్వెవరు గుర్తులేవు కదా అయ్యా, నువ్వెవరు గుర్తు లేకుండా ఉంటావు అయ్యా, నువ్వు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఆయన అన్నాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ లోపల సరే నువ్వు ఇక్కడే ఉండని చెప్పి కూర్చోబెట్టి జాన్ వెస్లీ గారిని ఆయన వెళ్ళి ఆయన కొరకు ఒక మంచి బ్రీఫ్ కేస్ ఒకటి, బ్యాగ్, మంచి ఇది నీకు బాగుంటుంది, నువ్వు వాడుకోవటానికి బాగుంటుంది అని చెప్పి ఇచ్చాడు. ఆయన ఆ బ్రీఫ్ కేస్ ఇగానే ఈయనంట జేబులో చేయబెట్టి ఒక కట్టి చేతిలో పెట్టి ప్రార్థన చేయాలి. ఇదేదో నేను బ్యాగ్ తీసుకొద్దు, నువ్వు డబ్బులు ఎత్తున్నావు అంటే, దేవుడు నాకు ప్రేరేపించాడు నీకు ఈ డబ్బులు ఇవ్వమన్నాడు. అర్థమవుతుందా? వాక్యం ఏమంటుందంటే, ఒకరినొకడు మీరు హెచ్చించుకోండి. నువ్వు హెచ్చించుకోమని చెప్పట్లా, నేను వీరుణ్ణి సూర్యుడిని అని. అర్థమైందా అన్న? నాకంటే మీరు గొప్పోళ్ళనా అన్నా? బ్రదర్ నాకంటే నువ్వు గొప్పోడి, సిస్టర్ నాకంటే నువ్వు బాగా పాటలు పాడతావు, నేను పాడుతున్నా చూడు, నా సంగతి నన్ను చూడు. ఈ మాటలు మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. సిస్టర్ నాకంటే మీరు బాగా పాటలు పాడతారు, బ్రదర్ నాకంటే మీరు బాగా వర్షిప్ చేస్తారు, బ్రదర్ నాకంటే మీరు బాగా పాటలు పాడతారు, బ్రదర్ నాకంటే మీరు వాక్యం బాగా చెప్తారు. ఈ రావాలా మన దగ్గర? మన కాడికి అంతకాడికి ఏంటంటే, నా సంగతి చూడు, అసలు నేనంత వీరుణ్ణో, నేనంత సూర్యున్నో అని మనం ఎంతకాడికి మనల్ని మనం హెచ్చించుకోవటమే తప్ప అవతల వ్యక్తి విషయం. నేను నా భార్యతో మాట్లాడుతుంటే, మేము మాట్లాడుకునేటప్పుడు అన్నది, మనం ఎంతమంది సేవకుల్ని గొప్ప చేసి మాట్లాడతాం, ఎంతమంది గురించి గొప్పగా మాట్లాడతాం. అసలు మన గురించి ఎవరు ఏందండి ఎవరు మాట్లాడరు అంటే, నేనన్నా యేసు ప్రభు గురించి చూడండి మాట్లాడిండా అన్న. ఇప్పుడు మనం మాట్లాడతాం, అది మన మర్యాద. ప్రైజ్ ది లార్డ్. అందులో ఫేస్బుక్లో కనపడే దైవజనులు కానీ, యూట్యూబ్లో కనపడే దైవజనులు కానీ, మంచోళ్ళు అని చెప్తాం, మంచోళ్ళు కాని వాళ్ళని వీళ్ళు సరైన వాళ్ళు కాదని చెప్తాం. వాక్యాన్ని ప్రకటించి ప్రార్థన చేసే దైవజనుల్ని మంచి దైవజనులు అని చెప్తాం. ఇప్పుడు చక్రవర్పేటలో శాలం రాజు గారు ఉన్న ఆయన మంచోడని చెప్తాం, ఎస్ఎన్ గారి పరిచయం మంచిదని చెప్తాం, భక్సింగ్ గారి పరిచయం మంచిదని చెప్తాం. హల్లెలూయా. మనం ఎంతగానో మాట్లాడేది అంటే, నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళని, ఖర్చీపులు అమ్ముకునే వాళ్ళని, పడేసే వాళ్ళని, లేపే వాళ్ళని, కింద పడేసే నీళ్ళు చల్లే వాళ్ళని,
ఇట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక మంచిగా వాక్యాన్ని వాక్యముగా ప్రకటించి, ఆమేన్, వాక్యము దగ్గరికి ప్రజలను నడిపించి వాక్యానుసారంగా జీవించే ఏ దైవజనుడైనా మనం ఒప్పుకుంటాం, గౌరవిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త కూడా గౌరవించాడు. ఆమేన్. ప్రవక్త బిల్లీ గ్రహాన్ని గౌరవించలేదా? ఓరల్ రాబర్ట్స్ని గౌరవించలేదా? తక్కువ చేసి మాట్లాడాడు ఎవరన్నా? మెథడిస్ట్ మాట్లాడా, బ్యాప్టిస్ట్ మాట్లాడా, పెంతుకొస్తుని మాట్లాడా? నా కూటంలో అందరూ ఉంటారన్నాడు. అన్నాడు. మీరు వర్తమానం చదివితే తెలుసుద్ది. వర్తమానం చదవనాడికి ఏం తెలుస్తుంది? ఒకడు అంటాడు, నేను నెబిల్ సోదరుడా కాడి నుంచి ముగింపుదా చదువుతున్నాడు. మరి ఏం చదివితే నువ్వు ఎందుకురా విమర్శిస్తున్నావు అందరినీ? ఇప్పుడు నెబిల్ సోదరుడా కాడి నుంచి శుభం, నీకు శుభాభివందనాలు కాడి నుంచి చివరిలో యేసు రక్తం ఆయన నన్ను ప్రేమించను ఎందుకనగా అన్న కాడి చదువుతున్నావు. బాగానే ఉంది. మరి ప్రవక్త ఏం చెప్పాడు నీకు తెలీదా? దేవునికి స్తోత్రం. నాకు నవ్వు వచ్చిన మాట ఏంటంటే, ఒక వర్తమానంలో ఒక మంచి పెద్ద సీనియర్ సేవకుడు అతను ఏమన్నాడంటే, అతను నేను ఒక క్వశ్చన్ చేశాను. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త గారు ఒక్కసారే వాక్యంలోకి పోకుండా వచ్చిన వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాడు కదన్నా. వచ్చిన వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాడు. జోసఫ్ రాజు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, బ్రదర్ని చాలా లేని చూడక, బ్రదర్ మంచిగా డ్రైవింగ్లో నైపుణ్యం కలిగిన వాడు, గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించుగాక. రత్నం బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. రూత్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఎస్తేర్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఇట్లా అందరి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. ఏందన్నా అసలు స్టార్టింగే వర్తమానం తీసుకుంటే బాగుండేది కదా అంటే నాకు బలనే వచ్చింది. ఆ పాస్టర్ అంటాడు, ఆ సేవకుడు అంటాడు, అప్పుడు దాకంట దేవుని ఆత్మ ఆయన మీద ఉండదంట. ఇతనికి ఆడ సిగ్గులేదా అనిపించింది నాకు. అప్పుడు దాకంట పరిశుద్ధాత్మ అంట ప్రవక్త దగ్గర ఉండదంట. అప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ మామూలు మాటలంట. వాక్యం తీసుకోగానే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వస్తాడంట. నేను అనుకున్న తిక్కలోడువా మంచోడువా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆయనతోనే ఉంటాడు. నీలాంటి నాలాంటి సేవకుడు అయింది ఆయన. నీలాంటి అలాంటి సేవకుడు అనుకున్నావు ఆయన. పరిశుద్ధాత్మ పోవటం రావటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రచండ దైవ శక్తితో ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన 20వ శతాబ్దం ప్రవక్త ఆయన. ప్రైజ్ ది లార్డ్. సామాన్యుడు అనుకున్నావా? ఆయన పెద్ద పాస్టర్ అని పేరు చెప్పడం ఎందుకులే కానీ, ప్రైజ్ ది లార్డ్. వర్తమానంలో సీనియర్ పాస్టర్. ఆ మాట అనేసరికి నాకు కొంచెం బాధేసింది, నవ్వు వచ్చింది. హల్లెలూయా. ఆయన ఎంత తగ్గించుకున్నాడండి. $1000 ఇస్తే తీసుకోలే, ఇల్లు కట్టుకోవటానికి. ఉన్నత స్థితిలో ఉండటానికి ఇస్తే తీసుకోలే. నువ్వు క్రీస్తువా అంటే ఏడ్చాడండి ఆయన. ఏమనుకున్నావు మరి? యేసు ప్రభు తర్వాత నేనే ఆయన కాలు రెగరేలా. నువ్వు క్రీస్తువా అంటే ఏడ్చాడండి. ఎందుకు మీరు నన్ను నరకానికి పంపిస్తారని చూస్తున్నారు? నేను క్రీస్తును కాదు, మీ సహోదరుడు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు అనుసరిస్తున్నటువంటి ప్రవక్తే అంతగా తను తగ్గించుకుంటే మరి నువ్వెందుకు అంత మిడివేలం పోతున్నావు? సామాన్యతలో ఉండమని ఆయన చెప్తే సామాన్యతలో కాకుండా నువ్వెందుకు హెచ్చించుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలామంది జీవితాలు, చాలామంది పరిచర్యలు వర్ధిల్లట్లా. వాళ్ళకి ఏం నేర్చుకున్నారంటే, చిన్నమంద భయపుడుకుడు అన్నాడంట. అందుకని ఆ నలుగురే అర్థమవుతుందా? ఆమె చెప్పారంట, చిన్నమంద భయపుడుకుడు అన్నాడంట. అందుకని ఆ నలుగురితోనే కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలు ఉండవు, ఆన్లైన్ ప్రార్థనలు ఉండవు, ఏం ప్రార్థనలు ఉండవు. ఆదివారం మాత్రమే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మిగతా అన్నీ కూడా ప్రవక్త వద్దనంట. ప్రవక్త మిగతా అన్నీ వద్దనంట. ఉపవాస ప్రార్థనలు కానీ, ఆన్లైన్ ప్రార్థనలు కానీ, విజ్ఞాపనలు కానీ, ఇట్లాంటివన్నీ వద్దన్నాడంట. దేవునికి స్తోత్రం. దానికి ప్రవక్త చెప్పిండా అంటారు కానీ దేవుడు చెప్పిందినవా? ఆన్లైన్ ప్రార్థనకు మూలం ఎవరు?
ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఆయన ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెను. ఆయన మనకు మాదిరి కాదా? మరి నువ్వు చేయవా? ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్ ప్రార్థన నువ్వు చేయవా? ఉపవాసం ఆయన 40 days ఉన్నాడు, నువ్వు ఉండవా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. దానియేలు 21 రోజులు ఉపవాసం చేశాడు, నువ్వు చేయవా? భయంకరం. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. ఆమేన్. హెచ్చించుకుంటే తగ్గించబడతావు. నీ జీవితంలో మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఏ మనస్సు చెప్పాలా? ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అట్టి మనస్సును ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకేమంటాడు? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. పొగురు మాటలు, ఆమేన్, గర్వపు మాటలు మన జీవితంలో ఎప్పుడు కూడా రాకూడదు. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. మనం ఏ స్థితికి ఎదిగినా గాని, ఏ స్థితికి వెళ్ళినా గాని ఆ స్థితిలో మనం తగ్గించుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధాన పాపిని అంటాడు. చూసారు ఎంత తగ్గించుకున్నాడు? అంత తగ్గించుకున్న వ్యక్తే కాబట్టి ప్రభు యొక్క దర్శనం పౌలు గారికి కలిగింది. ఆమేన్. ఈరోజు దర్శనాలు లేవు సంఘాల్లో, ప్రవచనాలు లేవు సంఘాల్లో, కళలు లేవు సంఘాల్లో. ఇవన్నీ లేకపోవటానికి గల కారణం ఏంటంటే, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తగ్గింపు జీవితం మనలో లేకపోవటం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే ఎదుటివారి యెడల తగ్గింపుగా మాట్లాడతావో, ఎప్పుడైతే నీకంటే పెద్దవాళ్ళకు నువ్వు లోబడతావో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడే దేవుడిని హెచ్చిస్తాడు. నేను నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఊరికే గాలికి తిరుగుతున్న రోజులు అవి. ఆమేన్. నా 10th క్లాస్ అయిపోయింది, నేను గాలికి తిరుగుతున్నటువంటి రోజులు. ఊరక ఏ పని బాటలు తిరుగుతూ ఉంటే నాతో పాటు నా ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడంటే, వాళ్ళ బావగారు పైపులు పనిచేసే మేస్త్రి. అరే ఊరకుంటాం ఎందుకురా, మా బావకు అడిగిపోయి ఆ పైపుల పని అన్నా నేర్చుకుందాంరా అని చెప్పి తీసుకుపోయాడు. సరే వెళ్ళాం. మాకు ఒక ఇంట్లో, మాకు ఇల్లు ఒక అది ఇల్లు కడుతున్నారు, కొత్తగా ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటికి బెజ్జాలు కొట్టడానికి మాకు దాన్ని ఏమంటారు, శుద్ధి శావనం ఇచ్చారు. గాళ్ళు కొట్టాలి, పైప్ గాళ్ళు కొట్టాలి. ఆ ఇంటి ఆయన వచ్చాడు, ఒక ఆయన. నా ఇంటి ఆయన వచ్చి, అరే ఏం తట్ట కొడుతున్నావు అన్నాడు నన్ను. నేనన్నా మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. అరే ఇది నీకు, నువ్వు ఇంటి ఓనర్గా అయితే కావచ్చు, అరే అంటమేంది నన్ను, పేరు లేదా నాకు, అయితే అబ్బాయిని వీళ్ళు అరే ఏంది అనేసరికి పాపం ఆ పెద్ద ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు. సరే ఈ వార్త పెద్ద మేస్త్రి దగ్గరికి పోయింది. ప్రైజ్ ది లార్డ్. పలానోడు ఇట్టు అన్నాడు, ఓనర్ గారిని ఇట్టు అన్నాడు ఇంట ఆయనంటే. అప్పుడు ఆయన వచ్చాడు నా కాడికి, కోప్పడలో నన్ను తిట్లా, ఏం తిట్లా, నన్ను పిలిచి ఏమన్నాడంటే, అరే ఆయన బావర్స్ అవుతాడు, అరే నిన్ను అరే అన్నాడంటే వీడు మనోడు అనుకుంటేనే అంటారా? అర్థమైందా? బయట ఉండి అరే అనరా. ఇప్పుడు నువ్వు నాకు క్లోజ్ కాబట్టి నేను నాకు అప్పుడు అమ్మంటే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. నేను ఎందుకన్నా తర్వాత పొరపాటు అని చెప్పా. దేవునికి స్తోత్రం. మనోడు అనుకుంటేనే ఆ మాట అంటారా?
ఎవడో బయటోడు అయితే ఎందుకంటారు, ఎందబ్బా అదబ్బా ఇదబ్బా అని అనుకుని పోతారు. నేను అరే అన్నాడంటే ఆ వ్యక్తి నిన్ను ఎంతగా ప్రేమించి ఉంటాడు అనే ఒక పని చేసుకునేటువంటి వ్యక్తి నాకు ఆ మాట చెప్పినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఓహో అంటే చెప్తే కానీ మనకి తెలియనటువంటి స్థితిగతులు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి అప్పటి నుంచే నేను ఎవరు ఏమన్నా కానీ అట్లా అంటూ మానేశాను, అట్లా మాట్లాడటం మానేశాను. తగ్గించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున నేను ఒక తీర్మానం చేసుకున్నాను కాబట్టి ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయగలుగుతున్నామంటే ఆ రోజు తగ్గించుకోవటాన్ని బట్టి, మా దైవజనులు ఏం చెప్పినా అది చేశాను కాబట్టి. హల్లెలూయా. ముప్పాళ్ళ పరిచయం చేయడానికి మా పాస్టర్ గారు వచ్చినప్పుడు అర్ధరాత్రులు 12 అయ్యేది, ఒక రోజు 1 గంట అయ్యేది. నేనేం చేసేవాడంటే ఆయన ఇంటి దాకా తీసుకెళ్ళిపోయి ముప్పాళ్ళు వెళ్ళి ఆయన అక్కడ వదిలిపెట్టి నేను తిరిగి వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పెద్ద ఆయన, నేను పిల్లోడిని కదా, నన్ను వదిలిపెట్టాలి యాక్చువల్గా. కానీ నేనేం చేసేవాడిని అంటే అప్పట్లో అంత రెబల్గా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేనికి భయపడే వాళ్ళం కాదు, దేనికైనా సై అనేవాళ్ళం. ఈరోజు దేవుడు ఏం చేసినట్టే ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత కుంగకొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎదురొచ్చిన వాడిని రొమ్మిరుసుకొని నెట్టడమే పని, కింద పడేయటమే పని, ముందు బాధటమే పని. కానీ నేను అనుకుంటా ఒకసారి నేనేనా సైలెంట్గా ఉంది, అవతల వ్యక్తి ఎంతో మీదకి వస్తున్నా కానీ నేనైనా సైలెంట్గా ఉంది అనిపిస్తుంది ఒక్కోసారి. నేను కాదు ఉంది, నాలో ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. లోకస్తున్నైతే అది వేరుగా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క కృప ఈరోజు తగ్గించుకోవటాన్ని బట్టి దేవుడు కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకేనండి వాక్యం చెప్తా ఉంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించాడు. మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసిందే మా ఫ్రెండ్. అసలు వాడు సేవకుడు కావాల్సిందే, వాడు నన్ను తీసుకెళ్ళి వాడు సేవకుడు కావాల్సింది. వాడేమో ఇప్పుడు పెయింట్లు వేసుకుంటున్నాడు, నన్నేమో మన చర్చికి పెయింట్ వేసింది కూడా వాడే. అసలు వాడు ముందు పెద్ద సేవకుడు అవుతాడు అనుకున్నా. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ ఏమో అన్యుల బ్యాక్గ్రౌండ్, మాది విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్. వాడి బ్యాక్గ్రౌండ్ ఏమో కిస్మిస్ పండుగల బ్యాక్గ్రౌండ్. పుట్టు క్రైస్తవుడు వాడు, నేనేమో అన్యుడిని. ఎంత దేవుని యొక్క ప్రణాళిక ఎట్లా ఉంది. వాడు నేను ఇద్దరం పాస్టర్ గారు ఎప్పుడు తిరిగాం, కానీ ప్రణాళిక ఏంటంటే వాడినేమో ఈరోజు పెయింట్లు పూపిస్తున్నాడు, నా చేత ఏమో వాక్యం చెప్పిస్తాను. నిన్న వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థకోవటానికి దేవుడు నన్ను పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. పిలిచాడు, ఇప్పుడు గౌరవిస్తాడు. కారణం ఏంటంటే ఏదో కాదు, కేవలం దేవుని సంధిలో తగ్గించుకోండి. మన తగ్గింపు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, దేవుడు చూడాలా. చాలా మంది పాస్టర్ గారు చూడాలని తగ్గింపు జీవితాలు జీవిస్తారు. పాస్టర్ గారు చూడాలి మనల్ని, లేకపోతే పక్కామె చూడాలి, ఏం చూడాలి, ఆమె చూడాలి. నీ తగ్గింపు, నువ్వు దేవుని సంగతి తగ్గించుకోవటం అనేది మనుషులు చూస్తే ఫలమేముండదు, కానీ దేవుడు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకేమంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, తగిన కాలములో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికినారా. దేవుడు తగిన సమయములో మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఆ టైం వచ్చింది నాకు ఏం చేయాలా? అంతే. అబ్రహాము ఇంచుమించు 25 years ఎదురు చూశాడంట. అబ్రహాం మనందరికి మాదిరి కదా. ప్రైజ్ ది లార్డ్. 75 సంవత్సరాలప్పుడు దేవుడు ప్రత్యక్షమై వాగ్దాన పుత్రుని ఇస్తానంటే ఏం చేశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. ఎంతమంది ఎన్ని మాటలు అంటారు, ఎంతమంది ఎట్ట తిట్టుంటారు,
ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఏ విషయంలో కూడా ఆమేన్. సిగ్గుపడలేదు. ఆమేన్. మీకు ఒక సంగతి చెప్పంటారా, వర్తమానం ఎప్పుడు కూడా ఆమేన్ ఆమేన్. వెయిట్ చేసే వాళ్ళ కాడికే వచ్చింది, ఆమేన్. ఎదురు చూసే వాళ్ళ కాడికే వస్తుంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శనికోద్రేకుల కాడికి అసలు రాదంట వర్తమానం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎదురు చూడటం అది ఒక ఆశీర్వాదం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆమేన్. టైం రావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ టైం వచ్చిన నాకు ఏం చేయాలి నువ్వు? దీనత్వం. ఆమేన్. 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 దీన మనస్సు తగ్గించుకో. అందుకే దేవుడు తగిన కాలమందు, ఇప్పుడు ఈ ప్రసంగాన్ని తీసుకొని మనం దావీదు గురించి చెప్పుకోవచ్చు, యోసేపు గురించి చెప్పుకోవచ్చు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దైవజనులందరూ చెప్పుకోవచ్చు. ఆమేన్. వాళ్ళు అట్టే చేశారు. ఆమేన్. ఆమేన్. గుంటలో పడ్డాడు యోసేపు, ఆమేన్. గుంటలో నుంచి 3 ముక్కలు చెప్పేస్తాం మనం ఆమేన్. యోసేపు గురించి, అవునా కదా? ఆమేన్. గుంటలో పడ్డాడు, గుంటలోని తీశారు, గుంటలో నుంచి మిద్యాను వాళ్ళకి అమ్ముకున్నారు, అక్కడికి వెళ్ళి పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ భార్య ఏం చేసింది? నిందేసింది. అక్కడి నుంచి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో నుంచి మనవాడు ఐగుప్తుకి ప్రధాని అయ్యాడు. అయిపోయింది కథ. భలే సింపుల్గా చెప్పండి. లోపలికి పోతే ఏమైంది? యోసేపు అంటాడు, ఒకసారి నా లోపలికి రాయి, ఆమేన్. నా లోపలికి రా ఒకసారి. ఆమేన్. ఆమేన్. యోసేపు ఏదో కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చున్నాడు అనుకుంటున్నారు అన్నలో. ఆమేన్. 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 వాళ్ళు భయపడుతున్నారు, కవరపడుతున్నారు. యోసేపు చంపుతాడేమో చిన్నప్పుడు మనం చేసిన పనికని. కానీ యోసేపు అన్నాడు, ఇది మేలుకే వచ్చింది ఆయన, ఆమేన్. కీడుకు కాదు. ఆమేన్. మీ తప్పు కాదురా అన్నయ్యలో, ఆమేన్. తప్పు మీది కాదు. దేవుడే ముందుగా మనందరి మేలు కొరకు. అసలు ఏం మాట అండి ఆ మాట? మనం అంటమా, దొరుకుతావురా, దొరికినవుగా, ఇప్పుడు చూపిస్తాను ఆ సంగతే. మీరు ఎప్పుడైనా యోసేపు గురించి, దానియేలు గురించి చదవండి. ఆమేన్. యోసేపు హిస్టరీ, దానియేలు హిస్టరీ. ఎక్కడా కూడా తనల్ని అటు చేసినందుకు వాళ్ళని నిందించినట్టు కానీ తిట్టినట్టు కానీ కనపడదు. వీళ్ళిద్దరు లైఫ్ హిస్టరీలో మనకు ఎవరు కనపడతారంటే జీసస్ క్రైస్టే కనపడతారు. యేసు ప్రభువారే మనకు కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు భార్య గురించి నిందేసిందనే ఆమె గురించి ఏమని చెప్పాడా? పోతీఫర్ భార్య గురించి యోసేపు చెప్పలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి దానియేలు మీద నిందలు మోపిన వాళ్ళ గురించి దానియేలు రాజుకు చెప్పాడా? రాజే తెలుసుకున్నాడు, ఆమేన్. తీసుకెళ్లి సింహాల బొందు పడేసి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. దావీదు చంపడానికి సౌలు అనేక సందర్భాల్లో ట్రై చేస్తే దావీదు ఏమైనా చంపడానికి పోయాడా? పోలా. ఎందుకంటే యెహోవా చేత అభిషేకం అందించిన వాడి జోలికి నేను పోనన్నాడు. వాడేది అత్తాడన్నాడు, అట్ట తెచ్చాడు. అర్థమైందా? కాబట్టి బట్ దేవుని పిల్లలంగా మనం వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపాటు చర్యలు? ఎందుకు తొందరపడతారు? దేవుని కార్యాలు తొందరపాటు జరుగుతాయా? దేవుని కార్యాలు ఎప్పుడు కూడా తొందరపాటుతో జరగవు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను పరీక్షిస్తూ ఉంటాడు. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజలను 400 సంవత్సరాలు పరీక్షించాడు. సంవత్సరం 2 సంవత్సరాలు 400 సంవత్సరాలు. ఆమేన్. ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు, మొత్తం అరణ్యం రాలిపోయారు. ఎదురు చూశారు కానీ ప్రైజ్ ది లార్డ్. కానీ వాళ్ళు వాక్యానికి లోబడలా. అద్భుతం జరగానే స్తోత్రం అన్నారు, కష్టం రాగానే ఆత్రం అన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎర్ర సముద్రం చేయగానే దేవునికి స్తోత్రం అన్నారు, పాటలు పాడారు, గొప్పగా ప్రభువుకి స్తోత్రాలు చెప్పారు. కొంచెం ముందుకు వచ్చేసరికి మారా నీళ్ళు కనపడ్డాయి, మోషేని తిట్టారు, దేవుని తిట్టారు. అర్థమవుతుందా? ఈరోజు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అట్టే ఉన్నారు, అవునా కదా? చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? మనకు అంతా జరిగిపోతా ఉంటే, అంత అవధానం జరిగిపోతా ఉంటే, మనకి ఎంబటే జేబులో డబ్బులు ఉంటా ఉంటే, అబ్బా ప్రభువా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడాయా నీకు స్తోత్రం. డబ్బు లేకపోతే చూడాలి, మన మొహం చూడాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎంత భయంకరం!
దేవుడిని తిడతాం, పాస్టర్ గారిని తిడతాం, ఇంటి భార్యని తిడతాం, భర్తను తిడతాం, మొత్తం తిడతాం. ఎందుకు? డబ్బులు లేవు. ఆమేన్. ఉన్నప్పుడు ఏం చేసావు? ఏడు గంతులు ఎత్తి కదయా, ఆమె జ్యోతి వాళ్ళు ఏంటివి, స్తోత్రాలంటివి, వయసులో. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? కొంచెం డబ్బులు ఆపేసరికి తేడా, కష్టం. వయసులో. హల్లెలూయా. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నిరీక్షణ బట్టి దేవుడు కార్యం చేస్తాడు ఆమేన్. అనే విశ్వాసము నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు 1 by 1 కార్యాలు చేసుకుంటావు. ఆమేన్. చేయాల్సింది ఏంటంటే ఓన్లీ బిలీవ్, ఆమేన్. కేవలం నమ్ము. ఆమేన్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆమేన్. సమస్తము సాధ్యపరచబడతాయి. ఎప్పుడు? దీనత్వాన్ని ధరించుకుంటే, తగ్గించుకుంటే. ఆమేన్. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? దేవుడు తగిన సమయమందు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించునట్లు. ఆ టైం వస్తే ఆమేన్. 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 ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దండం పెడతాడు అందరికీ. ఎవరు కనపడ్డ దండం? ఎందుకని అంటారు? కనపడ్డలక్కడ దండం పెడతాడు. తెలుగుదేశం పిల్లకైనా దండం పెడతాడు, సిపిఎం దండం పెడతాడు, జైల్లో పోయేటప్పుడు కూడా దండం పెట్టిండు, బయట నుంచి వచ్చినప్పుడు కూడా దండం పెడతాడు. ఏంది ఆయన? ఏమండి? తగ్గించుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీఎం కుర్చీ కోసం ఏం చేశాడు? ఆ? తగ్గించుకొని ఎదురు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడు? అసలు ఆయన లెవెల్కి ఇప్పుడు నేనే ఉన్నాను. మనకంటే ఏదన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగాలన్నా, లేకపోతే వాళ్ళు వేసే పెరుగన్నం తినాలన్నా అదొక రకంగా ఉంటుంది. ఓకేనా? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టేజ్లో ఉన్న నాయకుడు? నేను అనుకుంటాను అసలు ఇంత 3600 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం ఉందా? వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తులకి, అంటున్నారా, ఆమేన్. వాళ్ళ నాన్న సంపాదించినటువంటి ఆస్తులకి అన్ని అమ్ముకొని ఏ సింగపూరో, ఏ అమెరికానో, లేకపోతే ఏ జపానో పోయి అక్కడ స్థిరపడచ్చు. ఆమేన్. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఏంటి? 10 సంవత్సరాలు నిరీక్షించి ముసలమ్మ కనపడ్డాం, ముసలమ్మకు ముద్దు పెడుతున్నాడు. ఆమె తనకు నీళ్లు పోసుకుంటుందో పోసుకో తెలియదు. ఆమె చెప్పండి. ఆమేన్. ఆ గుడిసెలోకి పోయి ఓదారూపు యాత్ర అని చెబితే ఆ గుడిసెలోకి పోయి ముసలమ్మ పెరుగన్నం కలిపి నోట్లో పెడుతుంటే ఏంట్రో బాబు ఈ సంగతే. చూసారా? నేను ఆయన ఏదో హెచ్చిస్తున్నానని చెప్పట్లా. ఆయన తగ్గింపు జీవితం ఏంటంటే కనపడ్డాడికల్లా నమస్కారం పెట్ట, ఆమేన్. 2 చేతులు పైకెత్తి. నేనేమనుకుంటానంటే వాక్యం తెలిసినోడు కాబట్టి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో కాదు, మన కార్ డ్రైవర్ ఆశీర్వాదం ఉన్నాడు. ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ఆ నందిగంకల్లి గుడిపూడి కల్లి వచ్చాడు. గుడిపూడి రోడ్డు పక్కనే చర్చి ఉంటుంది, లోదరం చర్చి. ఆమేన్. ఆమేన్. ఆ లోదరం చర్చిలోకి పోయాడండి జగను. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఆ పాస్టర్ నిన్నగా మనం కొత్తగా పాస్టర్ అయినోడు. ఆ పాస్టర్ అంట నెత్తి మీద బైబిల్ పెడితే జగన్ అంట కట్టకూడదు అన్నాడు. ఆమేన్. అంటే జగన్ తెలిసిన వాక్యం పాస్టర్ గారికి తెలియలే. ఆమేన్. ఎంత భయంకరం. నేనేమనుకుంటానంటే నిశ్చయంగా 10 సంవత్సరాలు వెయిట్ అండ్ సీ ఆమేన్. ఎదురు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, 18 ఏళ్ళ పాటు జైల్లో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎదురు చూసి దేవుని సన్నిధిలో నిరీక్షించేటువంటి వాళ్ళ జీవితాల్లో
దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి తప్ప ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మనం హెచ్చిపోకూడదు. ఆమేన్. 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 అందుకే దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆమేన్. ఆయన బలిష్టమైన చేతి క్రింద, దీన మనస్కులై ఉండు. ఈ రెండు చేతులు పైకి ఎత్తి దండం పెట్టడం కంటే ఇంకా అంతకంటే ధ్యాన మనసు ఏమైనా ఉందా? ఆమేన్. ఏమండి? ఆమేన్. ఇట్టంటాం ఇది వేరు, అర్థమైందా? ఆమేన్. లేకపోతే ఇట్టంటాం కనపడదా దండం పెడతాం, ఇట్టంటాం అది వేరు. రెండు చేతులు పైకి ఎత్తడం అంటే ఏంటి? మన రెండు చేతులు ఎవరి కాడ ఎత్తుతాం అండి? దేవుని కాడే ఎత్తుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తగ్గించుకొని నువ్వు పరిచర్య చేస్తే, ఆమేన్. తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటే, ఆమేన్. నీ తగ్గింపు, నీ పరిచర్య, నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ కన్నీరు ఆమేన్. దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. 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 ఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే. దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు తగ్గించుకోవటం ఎవరు చూస్తున్నారు? దేవుడే. మనుషుల ముందు తగ్గించుకోవాలని చూస్తే అది వేరే రకంగా ఉంటుంది. ఆమేన్. కానీ నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుంటే దేవుని జీవితంలో దేవుడు మమ్మల్ని దీవించడానికి ఈ రోజు వరకు కూడా ఆమేన్ ఆమేన్. ప్రభు సన్నిధిలో ఉండి చెప్తున్నా, దేవుని వాక్యం చెప్తున్నా, ఇప్పటికి కూడా మా ముందున్నటువంటి పెద్ద దైవజనులకి ఆమేన్. ఈ రోజు కూడా మేము లోబడి ఉంటాం. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. తగ్గించుకొని ఉంటామే. వాళ్ళు ఒక మాట చెబితే దానికి సరే అంటాం తప్ప ఎక్స్ట్రాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది చేద్దామంటే అన్న చేద్దాం, అంతేగాని వ్యతిరేక మాటలు మాట్లాడటం, వ్యతిరేకంగా చేయటం ఇలాంటివి నాకు తెలియదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పరిచర్యను దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దావీదెవరో మనకు తెలియదు. ఆమేన్. 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 అర్థమైందా? అయితే ఇంకొక ఆయన ఎవరో మనకు తెలియదు. మీ ముందు కనపడుతున్నటువంటి సాక్షిని నేనే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను నేను తగ్గించుకోవటాన్ని బట్టి దేవుడు ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర తగ్గించుకో. ఎంత తగ్గితే అంత తగ్గు. ఆమేన్. ఎంత ఇంకా తగ్గించుకోవాలయ్యా, ఇంకా తగ్గించుకో. ఏదైనా నా సహోదరుడు నా ఏళ్ళ తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించి సరిపోద్దా అన్నాడు. ప్రభు 77 సార్లు. చచ్చిందాక ఏం చేస్తుండాలా? అయ్యా, క్రైస్తవ్యం అంటే చచ్చిన పాముతో సమానం, చచ్చిన సింహంతో సమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే ఇక మనం అన్ని విషయాల్లో చచ్చిపోయాం. నాకు ఇంకొక రెడ్డి గారు సాక్ష్యం చెప్పాడు. ఏంటి సంగతి అంటే, ఆయన ప్రభువుని నమ్ముకోకముందు చేనుకాడికి పోయి కర్ర తీసుకొని ఇచ్చినారా, ఆమేన్. ఆ నీళ్లు పెట్టే కాడంట ఆయన నీళ్లు వాళ్ళ చేలకు మొత్తానికి నీళ్లు పెట్టిందాక ఆ తూంకాడికి ఇంకొకటి రాడంట. ఆమేన్. వస్తే కర్రతోనే సమాధానం చెబుతాడంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కర్ర ఆయన చేతిలో లేదంట. ఆమేన్. ఇప్పుడు పెద్దవాడు వచ్చి రెడ్డిగా రాగా నేను పెట్టుకుంటా అని చెప్పి వీళ్ళు పెట్టుకుంటున్నారంట. ఆయన మాత్రం నిలబడి అంతే చూస్తాడంట. ఏంట్రా బాబు సంగతి అంటే, ఇప్పుడు అంతకుముందు రెడ్డి గారు మంచి రెబల్గా పవర్ఫుల్గా ఉండేవాడు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత రెడ్డి గారు ఏమయ్యాడు? సాత్వికుడు అయిపోయాడు. ఆమేన్. ధ్యాన మనసు వచ్చేసింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదివరకు చాస్ట్లో ఆయన కాడ కనిపించట్లేదు. ఎవరు కనపడుతున్నారు అయ్యా అందులో అంటే క్రీస్తే కనపడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తగ్గింపుకున్నటువంటి ఆశీర్వాదం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రవక్త ఎంత తగ్గించుకున్నాడంటే ఆమేన్. అంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకోవటాన్ని బట్టి దేవుడు ఆయన అంతగా హెచ్చించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆయనతో సమకాలీకులైనటువంటి దైవ సేవకులందరికంటే
ఉన్నత స్థితిలో ఉంచాడు. ఆమేన్. నేను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు బిల్లీ గ్రహం బయటకు వచ్చాడు, ఓరల్ రాబర్ట్స్ గురించి చెప్పుకుంటారు, లేకపోతే పాల్ యాంగ్చో గురించి చెప్పుకుంటారు, మరి ఏదో ప్రవక్త గురించి ఏం చెప్పుకుంటా, ప్రవక్త సత్యం చెప్పాడు. అందుకే ప్రవక్త సత్యం చెప్పాడు కాబట్టి ప్రజలకు నచ్చలా, వెలుగులోకి రాలా. ఆమేన్. 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 వెలుగులోకి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన దగ్గర ఉంటే చాలు. ఆమేన్. ఆ? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే వాక్యం అంటుంది, లోకం దృష్టికి మీరు ఘనులైతే ఆమేన్. నా దృష్టికి మీరు తెక్కలోడు. ఆమేన్. దేవుని దృష్టికి గొప్పవాళ్ళు అంట, ఆమేన్. లోకం దృష్టికి ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉంటారు. ఆమేన్. ఇప్పుడు మనం దేవుని దృష్టి గొప్పవాళ్ళుగా ఉందామా, లోకం దృష్టి గొప్పవాళ్ళుగా ఉందామా? ఆ? దేవుని దృష్టి. దేవుని దృష్టి గొప్పవాళ్ళుగా ఉంటే మనల్ని ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. పౌలు అంటాడు గల్తీ రాసిన పత్రికలో, ఎన్నికైనా వారి ఎదుట నేనేం నేర్చుకోలేదు, వారు ఎదుటి వారైనా నాకు లెక్కలేదంటే. ఆమేన్. నేను మనుషులు సంతోషపెట్టేవాడినా అయితే దేవునికి దూరస్తుండే, ఆమేన్. దేవుని సంతోషపెట్టేవాడినా మనుషులకు దూరస్తున్నాయినా నాకు ఇబ్బందులు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పగటికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోబడి ఉండటంలో ఉన్న ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. అందుకే తగ్గించుకుందాం, లోబడి ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత లోబడతామంటే ఎంత లోబడతావంటే ఎంత లోబడతావో అంత లోబడు, ఆమేన్. దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. 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 ఎంత హెచ్చించుకుంటావో అంత డేంజర్లో పడతావు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. ఇక్కడ మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మనల్ని దీవిస్తాడు. ఆమేన్. అయితే ఏం కావాలా? టైం రావాలి. ఆమేన్. టైం రావాలి. టైం రావాలా. ఆశీర్వాదం లేనప్పుడు ఏడిచాం. ఆమేన్. ఆమేన్. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్న ఉదయాన్నే సంతోషం కలుగుడు అన్నాడు. Praise the Lord. హల్లెలూయా. నా లైఫ్లో అదే జరిగింది. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. ఏడుపు ఎప్పుడు ఉండదు, సంతోషం కూడా ఉంటుంది. ఆమేన్. చీకటి ఎప్పుడు ఉండదు, ఆమేన్. 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 పగలు కూడా వస్తుంది. ఆమేన్. అది నువ్వేం చేయాలంటే దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. ఆమేన్. రోమియోలు రాసిన పత్రికలు అంటాడు, శ్రమ ఓర్పు పరీక్షను, ఆమేన్. పరీక్ష నిరీక్షణను పుట్టించునని ఎరిగి. ఆమేన్. ఫస్ట్ శ్రమ. శ్రమ దేని కలిగేద్దంట? ఓర్పు. ఆమేన్. ఓర్పు నిరీక్షణ. పరీక్ష నిరీక్షణ. Praise the Lord. హల్లెలూయా. అందుకే ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Praise the Lord. హల్లెలూయా. తగిన కాలం సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన మనం చూసిందాకా అహంకారం, గర్వం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. 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 అహంకారాలు ఎదిరించి, ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే గర్విష్ఠుల చేత గడ్డిని మేపించింది. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. మేపించలేదా? ఆమేన్. నెబుకద్నెజరుని గడ్డి మేపించలా? ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. 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 ఇంక మన జీవితంలో ఎప్పుడు కూడా తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ఆమేన్. దావీదు అందుకే తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక సంగతి చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టేవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి జరుగుతుందంట వైట్ హౌస్లో, అమెరికాలో. జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి, అందులో ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాం లింకన్ గారిని కించపరచాలని ఒక మాట అన్నాడంట. ఈ అబ్రహాం లింకన్ ఎవరో అబ్బాయి తెలుసా? చెప్పులు కుట్టే అబ్బాయి. వీళ్ళ నాన్న నా చెప్పులు కుట్టాడు, చూడండి ఇగో నా చెప్పు అని చెప్పి చెప్పు చూపించాడు. Praise the Lord. హల్లెలూయా. ఏందో ఆయన గుట్టించాడు, చెప్పు తెగిపోయింది, ఏం చెప్పు, ఏం కొట్టడం ఏందో వీళ్ళు అన్నాడంట. అప్పుడు లేచి అబ్రహాం లింకన్ గారు అందరికి వందనాలు చెప్పి, అయ్యా నిజంగా నేను చెప్పులు కుట్టుకునేవాడి కొడుకునే. Praise the Lord. హల్లెలూయా. ఇప్పుడు సహోదరులకు కొంచెం అసౌకర్యం కలిగింది, మా నాన్న కుట్టించిన చెప్పు తెగిపోయింది అంటున్నాడు. అయ్యా మీరు నాకు ఇస్తే రేపు కుట్టి మీకు తెచ్చిస్తాను అన్నాడు. ఆమేన్. వాడికి ఇంకా సౌండ్ లేదంట. ఆమేన్.
అర్థమైందా? ఆమేన్. తిడతాడు, నిమిషంలో వాడిని తీసుకెళ్లి జైల్లో పడేయచ్చు. నిమిషంలో. ఎందుకు? అబ్రహాం లింకన్ పవర్ అంటే ప్రెసిడెంట్ స్టేజ్లో ఉన్నాడు. ఆమేన్. ప్రెసిడెంట్ ప్లేస్లో ఉన్నటువంటి అబ్రహాం లింకన్ అంటే అయ్యా ఏం తడుక్కోలేదంట. తప్పు అయిపోయిందండి, మా నాన్నగారు చేసిన పనికి ఆ చెప్పులు నాకు ఇస్తే కుట్టుకొని రేపు వచ్చి మీది మీకు ఇస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అటువంటి వాళ్ళు కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి గర్విష్ఠులు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి గర్విష్ఠులు అవసరం లేదు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతగా తగ్గించుకొని, ఎంతగా దేవుని వైపు చూసి, ఎంతగా ప్రభు పాదాలు పెట్టుకుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఉన్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనం అలాగే ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాయకత్వం వహించేటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రవక్త చెప్తాడు, మీరు కావాలంటే మీ దగ్గర ఆ మెసేజ్ ఉంటే చదవండి. నాయకత్వం కోరుకునే ప్రతి వ్యక్తి కూడా తగ్గించుకొని ఉండాలన్న. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తగ్గింపును బట్టే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడని చెప్పాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పాఠకాల సమయంలో వాక్యాన్ని నమ్ముదాం, ఆమేన్. వాక్య సత్యములో ఉందాం, దేవుని కొరకు బ్రతుకుదాం, ఆమేన్. దేవుని సంధిలో జీవిద్దాం. ప్రభు మాటలు మన హృదయంలో ఫలింపచేయగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచు, అందరు కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటికాల సమయంలో మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ గుంటూరు పట్టణంలో ఈ మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికి ఇంతవరకు మీ నామ మహిమార్థమై జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించావు, మా మాటలు ఆలకించావు. ఈ ప్రార్థనకు జవాబు దయచేయండి. ఆమేన్. బిడ్డలను మీరు దర్శించండి. ఆమేన్. తగిన కాలమందు హెచ్చిస్తానని సెలవిచ్చిన మా తండ్రి, ఆమేన్. అయ్యా ప్రభువా, మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ బిడ్డల కుటుంబాలను కూడా మీరు దీవించి ఆమేన్. ఆశీర్వదించండి, బలపరచండి. అయినా సహోదర రత్నం కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, ఆమేన్. జోసఫ్ రాజు కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభు దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. తగిన కాలమందునైనా బిడ్డలను మీరు వర్ధిల్ల చేయమని ఆమేన్. ప్రార్థిస్తున్నాం. మా ఆమేన్. జీవితాల్లో మేము ఇప్పుడు కూడా ఆ టైం కొరకు మేము ఎదురు చూస్తూ ఆమేన్. నీ సంధిలో ఓర్పుతో, నిరీక్షణతో నైనా పట్టుదలతో నిలిచి ఉండటానికి ఆమేన్. సహాయం దయచేయండి. బలపరచండి, భద్రపరచండి. అలా వంచిన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ, ఆమేన్. ప్రియులతో మా ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆమేన్. క్షేమము, భద్రత, కాపుదల దయచేయండి. దుష్టుని కీళ్లు తప్పించమని బలమైన మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచు. ఆమేన్. జయాన్ని స్తుతిస్తూ మరొకసారి తల్ల ఉంచిన ప్రియ బిడ్డలందరినీ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఆమేన్. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తలలో వంచిన ప్రతి బిడ్డకు, సంఘమంతటికి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, కుటుంబాలకు తోడై ఉండి గొప్ప జయము, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. లైవ్ చూస్తున్నటువంటి దేవుని బిడ్డలు తప్పకుండా ఈ వర్తమానాలను మీరు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా వర్తమానాలు వింటారు, దీవించబడతారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.